హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2019 నుంచి 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా జరిగిన స్కామ్ ఏమన్నా ఉందంటే ఐఏపీలో అది లిక్కర్ స్కామ్ అనే చెప్పుకోవాలి. సుమారు 3,500 కోట్ల వరకు లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ నిగ్గు తేల్చింది. ఒక్కొక్క మద్యం డిస్టరీస్ నుంచి మద్యం కేసుకి 150 నుంచి 600 వరకు కమిషన్ తీసుకున్నారని ఈ సిట్ అధికారికంగా లెక్కలు తేల్చి ఆ మొత్తం తీసుకున్న మొత్తం సుమారు 3,500 కోట్ల వరకు ఉంటుందని సిట్ నిగ్గు తేల్చింది. ఈ కేసులో ఇప్పటివరకు సుమారు 39 మందిని అక్యూజ్డ్గా చేర్చారు. 11 మందిని అరెస్ట్ చేశారు. 3 బెయిల్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, దీంట్లోకి ఇవాళ కేంద్ర గవర్నమెంట్ సంస్థ ఈడీ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ కావాలంటే రాష్ట్రంలోకి కేంద్ర హోంశాఖ పర్మిషన్ అన్నా ఇవ్వాలా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అన్నా ఇవ్వాలా. మీరు వచ్చి కొన్ని కేసుల్లో సాల్వ్ చేయాలని వాళ్ళకి లేకన్నా రాయాలి. కానీ ఈడీకి అలాంటిదేం అవసరం ఉండదు. పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా, లేకపోతే మనీ లాండరింగ్ జరిగిందని వార్తలు వచ్చినా, ప్రైవేట్ కంపెనీల్లో ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్స్ ఆరోపణలు ఎక్కువ వచ్చినా, అలాగే క్విట్ ప్రోకో జరిగిందని ఈడీకి అనుమానం వచ్చినా, ఈడీకి ఎవరన్నా లేఖలు రాసినా ఈడీ వచ్చి వెంటనే వాలిపోతూ ఉంది. సో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కామ్లోకి ఈడీ ఎంటర్ అయింది. ఇవాళ సుమారు 5 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అండ్ ఢిల్లీలో సుమారు 20 చోట్ల పెద్ద ఎత్తున ఈడీలు సోదాలు నిర్వహించింది. ఎవరైతే ఈ వైసీపీ లిక్కర్ స్కామ్ నిందితులు ఉంటారో వారి కార్యాలయాల్లో, వారి ఇళ్లల్లో ఒకేసారి పెద్ద ఎత్తున 20 బృందాలు సోదాలు నిర్వహించినాయి. అలాగే ఎవరైతే మద్యం ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయో ఆ డిస్టరీస్కి కూడా ఈడీ సోదాలు నిర్వహించిందనమాట. ఈ కేసు ఇప్పటికే 90% వరకు కంప్లీట్ అయింది. ఈడీ 4 నెలల క్రితమే సిట్ను పిలిపించి వాళ్ళ ద్వారా ఈ సమాచారం అంతా సేకరించిందంట. సో ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది. సిట్ కానీ ఏసీపీ కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు చేస్తే 4 నెలలు జైలు శిక్ష పడిద్ది. ఒకవేళ ఆస్తులు అటాచ్ చేస్తే సంవత్సరంలో విడిపించుకోవచ్చు. అదే కేంద్ర గవర్నమెంట్ సంస్థ ఈడీ ఎంటర్ అయిందంటే ఏదన్నా కేసుల్లో సుమారు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర దాకా బెయిల్ రాదు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అయినా సరే వాళ్ళ ఆస్తులు కనుక అటాచ్ చేస్తే కోర్టు నుంచి విడిపించుకోలేదు. సో ఇప్పుడు వైసీపీ నాయకులకి లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ కావడం ఒక పెద్ద తలకాయ నొప్పి అని చెప్పుకోవచ్చు. ఈడీ ఒక్కసారి ఆస్తులు జప్తు చేయటం మొదలుపెట్టిందా, ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలుపెట్టిందా, వాళ్ళ నుంచి తప్పించుకోవటం, వాళ్ళ నుంచి ఆస్తులు విడిపించుకోవటం అది కలలో కూడా జరిగిన విషయం. థ్యాంక్ యూ.